హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1547. ఈ రోజు డేట్ 20th May 2025 అండ్ ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్నోస్తో పాటు ఎక్సలెంట్ డీల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది ఇన్ఫినిక్స్ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో ఇన్ఫినిక్స్ GT30 ప్రోని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తుంది అండ్ ఈసారి డిజైన్ కూడా చాలా వరకు చేంజ్ చేశారు అండ్ ఇది ఎలాంటి ప్రైజ్లో పెడతారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అల్కాటెల్ నుంచి అంటే మాధవ్ సేత్ కొత్తగా తీసుకురాబోతున్న ఇంకొక కొత్త బ్రాండ్ అల్కాటెల్ అనే బ్రాండ్ని మళ్ళీ రీలాంచ్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఈరోజు అఫీషియల్ ఫ్లిప్కార్ట్ పేజ్లో ఉన్న క్లారిటీ ప్రకారం అయితే మొత్తం ఈ అల్కాటెల్లో 3 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి ఈ మంత్ 27వ తారీఖు అనుకుంటా. అండ్ దీంట్లో 3 ఫోన్స్లో అల్కాటెల్ V3 క్లాసిక్, V3 ప్రో, V3 అల్ట్రా. ఈ V3 అల్ట్రా అనేది నెక్స్ట్ పేపర్ అనే పేరుతో వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇందులో మీకు తక్కువ బడ్జెట్లోనే స్టైలస్ సపోర్ట్ అంటే పెన్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ టెక్నికల్గా ఈ ఫోన్స్ అన్నీ కూడా TCLలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫోన్స్నే వీళ్ళు రీబ్రాండ్ చేయబోతున్నారు. వేరే కంట్రీలో ఉన్న ఫోన్స్ని రీబ్రాండ్ చేయబోతున్నారు. అండ్ ఈ నెక్స్ట్ పేపర్ అనేది అక్కడ కూడా సేమ్ పేరుతోనే లాంచ్ అయింది అండ్ ఇది కూడా మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ అల్కాటెల్ తీసుకురాబోతున్న ఈ 3 ఫోన్స్ కూడా 3 డిఫరెంట్ బడ్జెట్లో ఉండబోతున్నాయి. నాకు తెలిసి ఒకటి 10,000 రూపాయల బడ్జెట్, ఒకటి 15,000 రూపాయల బడ్జెట్, ఇంకొకటి 20,000 రూపాయల బడ్జెట్. ఎందుకంటే రీసెంట్గా మోటరోలా వాళ్ళు కూడా స్టైలస్ సపోర్ట్తో మనకి 21,000-22,000 లాంచ్ చేశారు. సో ఇలాంటి బడ్జెట్లో 3 ఫోన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఈ 3 ఫోన్స్లో వాడబోతున్న ప్రాసెసర్ కూడా సేమ్ అంట. మరి ఆ ప్రాసెసర్కి 10,000కి అదే ప్రైస్, 20,000కి అదే అంటే కొంచెం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మేబీ కెమెరాలు ఫీచర్స్ కొన్ని మారిపోతాయి కాబట్టి, బట్ స్టిల్ ప్రాసెసర్ నన్ను కొంచెం మారిస్తే బాగుండేది అనేది నా పాయింట్. మీకు ఎలా అనిపించితే కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఈరోజు మార్నింగ్ అఫీషియల్గా ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది. వీళ్ళు గూగుల్తో పార్ట్నర్షిప్లో ఎయిర్టెల్ యూజర్స్కి 100 GB క్లౌడ్ స్టోరేజ్ని ఫ్రీగా ఇవ్వబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఒక రీల్ కూడా చేశాను, ఫస్ట్ కామెంట్లో పెడతాను, లింక్ ఒకసారి చూడండి ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది. అండ్ రిమెంబర్ ఇది ఎయిర్టెల్లో ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఎవరెవరికి వస్తుందో కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు GT7 డ్రీమ్ ఎడిషన్ అని కూడా తీసుకురాబోతున్నారు కదా. ఈ ఫోన్ కలరు అండ్ దీని బాక్స్ డిజైన్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ ఫోన్ అసలు ఎంత ప్రైజ్లో పెడతారో కానీ చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇలాంటి కలర్లో ఫస్ట్ టైం అనుకుంటా ఒక ఫోన్ ఇలాంటి కలర్లో రావడం చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇది మన ఇండియాకి తీసుకొస్తారా లేదనేది మాత్రం చూడాలి. నెక్స్ట్ మనకి One UI నుంచి అంటే శాంసంగ్ సంబంధించిన One UI ఈరోజు ఇంకొన్ని ఫోన్స్కి ఎక్స్పాండ్ చేశారు. అండ్ కొన్ని కంట్రీస్లో A15, A16 అలాగే A55 ఈ సిరీస్లకు కూడా మీకు ఈ One UI 7 అనేది అప్డేట్ వచ్చిందని చెప్తున్నారు. మీలో ఎవరైనా ఈ 3 మోడల్స్ ఏమైనా వాడుతుంటే ఒకసారి చెక్ చేసి కింద కామెంట్లో కన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ నాకు రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు రియల్మీ C71 అనే ఒక 4G మొబైల్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. యూనిసాక్ T7250 అనే ప్రాసెసర్ దీంట్లో వాడబోతున్నట్టు బోగట్ట. అయితే ఇప్పుడు 4G ఫోన్స్ అరౌండ్ 7,000-8,000లో లాంచ్ చేసినా కానీ అసలు లాంచ్ చేయకపోవడమే మంచిది. అండ్ ఇది వచ్చినా వీటిని స్కిప్ చేయడం కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 5G ఎవ్రీవేర్ కాబట్టి కొంచెం బెటర్ టు స్కిప్ 4G ఫోన్స్ అనేది నా పాయింట్. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ వాళ్ళు జూలైలో నథింగ్ ఫోన్ 3ని తీసుకురాబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ దీనికి సంబంధించి ఫ్లిప్కార్ట్ పేజ్ని కూడా తీసుకొచ్చారు. అయితే ఈ ఫోన్ అనేది కంప్లీట్లీ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అంట. అంటే దీంట్లో మెటల్ బాడీ ఉంటుంది, టెలిఫోటో లెన్స్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, అలాగే మీకు IP రేటింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్తో సహా. ఈ నథింగ్ ఫోన్ 3లో 8 ఎలైట్ని వాడబోతున్నట్టు అంటే నథింగ్ నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ అనమాట ఇది. అంటే ఇప్పటివరకు వీళ్ళు 8 సిరీస్ ప్రాసెసర్లు వాడారు కానీ కంప్లీట్ ఫ్లాగ్షిప్ కాదు. ఇప్పుడు ఇది కంప్లీట్ ఫ్లాగ్షిప్ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ వాళ్ళు ఆల్రెడీ 2nm ప్రాసెసర్ల మీద వర్క్ చేస్తున్నారు TSMCతో. సో ఇది మనకు సెప్టెంబర్లో లాంచ్ అయిపోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక ఈరోజు మధ్యాహ్నం 1:27కు 1:30కు జెప్టోలో భయంకరమైన డీల్స్ వచ్చినాయి. మీకు 5,000 రూపాయల బటర్ఫ్లై మిక్సర్ మీకు అరౌండ్ 700 రూపాయలకు వచ్చింది. అలాగే బటర్ఫ్లై ఇండక్షన్ కుక్ టాప్ కావచ్చు, లైఫ్ లాంగ్ మిక్సీలు కావచ్చు, అండ్ OnePlus Buds 3 అయితే 1,000 రూపాయలకు వచ్చింది. ఇలాంటివి చాలా డీల్స్ వచ్చినాయి. మీరు ఛానల్ యాక్టివ్ ఉంటే ఇలాంటివన్నీ లూట్ డీల్ తెలుస్తాం. అంటే మన టెలిగ్రామ్
టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో అయితే కొన్ని వందల మంది కొన్నారు, స్క్రీన్ షాట్లు పెడుతూనే ఉన్నారు. అండ్ మీకు టైంకి వస్తాయి అన్నమాట డీల్స్. కొంచెం యాక్టివ్గా ఉండాలి. అది ఎప్పుడు వస్తుందనేది నేను చెప్పలేను కాబట్టి వచ్చినప్పుడు కొంచెం ఇలాంటి మిస్ అవుతూ ఉంటారు. కొంచెం యాక్టివ్గా ఉంటే తెలుస్తూ ఉంటాయి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొన్నది లూట్ చేసింది ఒక స్క్రీన్ షాట్ అన్న ఫోటో అన్న మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో పడేయండి. 40,000 మంది దాకా ఉంటారు. మీకు కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట అందరికీ. అండ్ కామెంట్ సెక్షన్లో అసలు ఎవ్వరు నేను కొన్నా అని ఒక్కళ్ళు కూడా మెన్షన్ చేయట్లేదు. కామెంట్ అసలు నేను కొన్నా అన్న, ఇది కొన్నా అంటే ఇది అయిపోద్ది కదా, ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఇది. అండ్ నేను మొన్న 210 ఏసి 30,000 కొన్నా అంటే 30,000కి బయట కూడా వస్తుంది అని చెప్తున్నారు. 30,000కి బయట వచ్చేది 1.5 టన్ను 3 స్టార్ కూడా 30,000కి రాదు. నన్ను అడిగితే 31,000కేమో వస్తుంది. నాకు అది 210 వచ్చిందంటే కూడా అది డీలా ఇది పెద్ద డీలా అని అడుగుతున్నారు. అది 50,000 ఉంది. 15,000 సేఫ్ అయినట్టే కదా. సేవ్ అయినట్టే కదా. అది ఖచ్చితంగా డీలే అవుతుంది. సో కొంచెం యాక్టివ్గా ఉండండి. డీల్స్ ఛానల్ ఇలాంటి లూట్ డీల్స్ అని తెలుస్తూ ఉంటుంది. అంటే ఈరోజు యాప్ ఆఫ్ ద డే కూడా మీకు మంచి యాప్ ఉంది. ఎనీ ఫార్మాట్ ఇమేజ్ నుంచి జేపీఈజీలోకి అండ్ ఎనీ ఫార్మాట్లోకి చేంజ్ చేసుకునే ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అనమాట. డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఐఫోన్లో, సామ్సంగ్లో హెచ్ఈఎస్సీ ఫార్మాట్ ఉంటుంది. ఇలాంటి ఫార్మాట్ నుంచి ఎనీ ఫార్మాట్కి చేంజ్ చేసుకోవటం ₹190. ఇది ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. సో ఇక ఈరోజు నేను మీకు 8 టెక్ న్యూస్ చెప్పాను. డీల్స్ వస్తున్నాయి, కొంచెం యాక్టివ్గా ఉండమని చెప్పాను. అండ్ ఒక యాప్ చెప్పాను, యూస్ఫుల్ అప్లికేషన్. దీంట్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో అడగడం మాత్రం మర్చిపోద్దు. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.